వందనాలండి. ఈరోజు మార్చి 8 విశ్రాంతి బోధను ఇస్తానని చెప్పిన ప్రభు. ఎలాంటి విశ్రాంతి, ఎలాంటి బోధ ఇది అని మనం చూద్దాం. మత్తయి 11:28లో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్తున్నాడు. యేసు ప్రభు ఇహలోక పరిచర్యలో ప్రజలతో సంభాషణ ద్వారా మాట్లాడాడు, బోధలు చేశాడు, ఆహ్వానాలు కూడా అందించాడు. ఈ వాక్య భాగంలో వివిధ రకాల భారాలు మోస్తున్న అనేకులకు విశ్రాంతి ఇస్తానని పిలుస్తున్నాడు. ఇది ఒక గొప్ప ఆహ్వానం. మనమందరం కూడా ఆహ్వానాన్ని మన్నించి ఆయన దగ్గరికి వెళ్తే మనకెంతో లాభం. ఏమేమి నేర్చుకోగలమో మనం ఆయన దగ్గర, ఎలాంటి విశ్రాంతి ఇస్తానంటున్నాడో మనం చూద్దాం. యూదులు ప్రజలపై మోపిన ధర్మశాస్త్ర చట్టాల భారం కాకుండా చట్టంలోని నీతిని ఆచరించమని చెప్తున్నాడు యేసయ్య. అందుకే ఆయన పెట్టిన భారము తేలికగాను సులువుగాను ఉంటుందో అంటున్నాడు. 3 రకాల విశ్రాంతి ఇస్తానని పిలుస్తూ ఉన్నాడు. ఇది 3 రకాల పిలుపు అని అనుకోవచ్చు. ఇది సార్వత్రిక పిలుపు, అంటే పాపులందరినీ ఆయన ఆహ్వానిస్తున్నాడు. సకల లోకానికి ఇచ్చిన పిలుపు ఇది. ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడిగివేస్తుంది అని 1 యోహాను 1:7లో చూస్తాం. ఈ మాట మనం నమ్మితే పాపభారము శాశ్వతంగా తొలగిస్తానని చెప్తూ ఉన్నాడు. మనము విశ్వాసం ఎక్కువ చేసుకోవాలండి. ఊరికే బైబిల్ చదవడము, వాక్యాలు వినడమే కాకుండా అవి జీవితాల్లో అన్వయించుకోవాలి. రెండవది, ఈ ఆహ్వానము విశ్వాసులందరికీ ఇస్తున్న పిలుపు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని హెబ్రీ పత్రికాకారుడు అంటున్నాడు 4:9లో. మూడవది, పరిశుద్ధులకు పిలుపు. ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన విశ్వాసులు ఆయన వద్దకు వెళ్తారు. ఈ ప్రాపంచిక భారములన్నిటి నుండి విశ్రాంతి ఆయన సన్నిధిలో లభిస్తుంది. తర్వాతి వచనంలో దేవుడు తన వద్ద నేర్చుకోమని పిలుస్తూ ఉన్నాడు. ఎన్నో నేర్చుకోవాల్సి ఉన్నాయి, కానీ కొన్ని గుర్తు చేసుకుందాం. మొదటిది, సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అని పౌలు అంటున్నాడు ఫిలిప్పీ 4:11లో. పౌలు చాలా నేర్చుకున్నాడండి. దాంట్లో కొన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సత్క్రియలు చేయటం నేర్చుకోమని పౌలు చెప్తూ ఉన్నాడు తీతుకు 3:14లో. ఇంటివారి ఎడల భక్తి కలిగి ఉండి తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకోవాలి అని 1 తిమోతి 5:4లో చెప్తూ ఉన్నాడు. యేసయ్య శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు అని హెబ్రీ పత్రికాకారుడు రాస్తున్నాడు 5:8లో. మరి మనం కూడా విధేయత ద్వారా, శ్రమల ద్వారా విధేయత నేర్చుకొని ఇతరులకు కూడా చెప్పాలి, విధేయత చూపించాలి అని. 5వది, నీతి నేర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు యెషయా 26:10లో. సామెతలు 22:6లో బాలుడు నడవలసిన త్రోవను చిన్నతనంలోనే నేర్పితే పక్కకు తొలగిపోరని చెప్పబడింది. అదేవిధంగా మనం కూడా అంటే ఆత్మీయంగా చిన్నతనంలో ఉండగానే విధేయత నేర్చుకోవాలి. నడిచే త్రోవ దేవుడు నడిపిస్తాడు, ఆ త్రోవలోనే మనం నడవాలి. చివరిగా కీర్తన 34:11లో దేవుని యందు భయభక్తులు నేర్పిస్తానని దేవుడు చెప్తున్నాడు. దాని ద్వారా మనకెంతో అవసరమైన జ్ఞానం వస్తుంది. ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తానని పిలుస్తున్న దేవుని యొద్దకు సంతోషంగా వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, నీ ఆహ్వానాన్ని మన్నించి మీ దగ్గరికి వచ్చేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.